ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోవాలి? ప్రతిసారి ప్రజాస్వామ్యం అన్నాక సెకండ్ వెర్షన్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మహాత్మా గాంధీ మంచోడు అనేవాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. గాంధీని చంపిన గాడిసే దుర్మార్గుడు అనేవాళ్ళు ఉన్నారు, కరెక్ట్ ఆయన అనేవాళ్ళు ఉన్నారు. ఫైనల్గా డెమోక్రసీలో మెజారిటీ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది లెక్క. మెజారిటీ ప్రజల పరంగా అయితే మొదట క్రిస్టియన్స్లో కూడా వచ్చిన అనుమానాలు పటాపంచలైన 100కి 80% మంది క్రిస్టియన్స్ యాక్సెప్టెడ్. ఒక 20% మందిలో ఒక 5% మంది మాత్రం యారగెంట్గా ఉన్నారు. ఓ 15% మంది ఏమోలే మనకేం తెలుసులే, మేబీ తేడా జరిగి ఉండొచ్చులే అనుకుంటున్నారు. కానీ వ్యతిరేకంగా ఉన్నారు, కానీ వాళ్ళు ఏమీ అగ్రెసివ్గా వెళ్ళే ఉద్దేశం లేరు. ఒక 5% మంది మాత్రమే అతిగా నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉంటుంది డెమోక్రసీ అన్నాక అది. బట్ అక్కడ సింపుల్, పోలీసులు భారతదేశ చరిత్రలోనే ఇంత జాగ్రత్తగా డీల్ చేసింది ఏది లేదనుకో. చంద్రబాబు గారు కూడా అంత జాగ్రత్తగా దాన్ని డీల్ చేయించారు. ముందుగా ఒక్కొక్క వీడియోలు బయటకు రిలీజ్ చేయించడం కానీ, ఆ తర్వాత అతను డీటెయిల్డ్గా టైం టు టైం వీళ్ళు ఎన్ని డౌట్లు అయితే రైజ్ చేశారో అన్ని డౌట్లకు ఆన్సర్ చేశారు. ఆయన కొత్త డౌట్లు క్రియేట్ చేసేవాడికి ఏముంటుంది అందులో? ఆయన ఎవరు మొన్న కేఏపాల్ అనుకుంటా, ఆయన 20 ఏళ్ళ నుంచి మందాలేదంటే ఈయనకేదో రోజు తెలిసినట్టు చుట్టమైనట్టు. డాక్టర్ వాళ్ళు వాళ్ళు పోసారేమో కడుపులో, లేకపోతే ఆ డబ్బులు కూడా ఏమన్నా వాళ్ళే వెళ్ళి గట్టి వచ్చారేమో. అట్లాగా ఉంటాయి కొన్ని ఏమైనా మాట్లాడుతూ ఉంటారు అంతే. గూగుల్ పే నుంచి. కానీ ల్యాండ్ ఆర్డర్ అది తప్పకుండా పోలీసు కేసులో ప్రభుత్వాన్ని నేను సిన్సియర్గా అభినందిస్తాను. పోలీసులకైతే మాత్రం ఆ డిఐజీ గారికి, ఐజీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంతే. అంత చక్కగా అశోక్ బాబు గారు ఏదో ఉంది కదా, ఆయన చాలా పర్ఫెక్ట్గా ముక్కకి ముక్క ప్రతి ముక్క. వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఇన్నేళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, కానీ నేను అనేక మంది అధికారులను చూసా. అంటే సిస్టమేటిక్ దర్యాప్తు చేసే అధికారులు అనేక మందిని చూసా. ధైర్యం చేయరు బయటకు వచ్చి, వాళ్ళు తెర వెనక ఉండిపోతారు. తెర ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పినటువంటి అభినందించాలి ఆయన్ని. అదే కదా, రైట్ రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. చూద్దాం.